అందరికీ హాయ్ అండి. ఇలా కుండీల్లో మొలిచిన ఈ మొక్కల్ని పిచ్చి మొక్కలని మాత్రం పీకి పారేయకండి. ఇవి పునర్నవ మొక్కలు. ఈ సీజన్ లో మాత్రమే ఇవి మొలుస్తాయి. తెలుపు ఎరుపు కాడలతో 2 రకాలుగా ఈ మొక్కలు కనిపిస్తాయి. వీటితో పప్పు, పచ్చడి, పుల్లకూర ఇలా ఏదైనా చేసుకోవచ్చు. వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్. నేను మీ సుచిత్ర. ఇవాళ మనం ఈ పునర్నవాకుతో పుల్లకూరని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నిజంగా ఈ కూర ఎంత బాగుంటుందంటే వారానికి ఒకసారైనా మనం ఖచ్చితంగా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పునర్నవాకుతో పాటుగా తోటకూర, ఇంకా చుక్కకూర, గోంగూర, కొత్తిమీరతో సహా కలుపుకొని మనకు అవైలబుల్గా ఎన్ని రకాల ఆకుకూరలు అయితే ఉంటాయో అన్నింటిని కూడా తీసుకోవచ్చు ఈ కూరకి. లోతుగా ఉండే కడాయి తీసుకొని నూనె వేయకుండా ఒక ఉల్లిపాయ, ఒక టమాటాని వేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరలన్నింటినీ ఈ విధంగా పరుచుకోవాలి. కరివేపాకును కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపుని, కొంచెం ఉప్పుని, ఇంకా ఈ కూరకి సరిపడా నూనెని అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నూనెని కూడా వేసి మంటని మీడియం హీట్లో ఉంచి మగ్గించుకోవాలి. ఆకుకూరలు ముందు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఉప్పుని ఎక్కువగా వేసుకోకుండా కొద్ది మోతాదులో వేసుకుంటే ఈ విధంగా కూరలో నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. స్టార్టింగ్ లో ఆకుకూర చాలా ఎక్కువగా కనిపించింది, కొంచెం మగ్గిపోగానే చాలా తక్కువగా అయిపోతుంది. ఈ టైంలో టేస్ట్కి సరిపడా కారం పొడిని కూడా వేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయి కంప్లీట్గా కాస్త దగ్గర పడ్డ తర్వాత కొంచెం ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా వేయించిన ధనియాల పౌడర్ని వేసి ఒక 2 నిమిషాలు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉడికించుకున్న కూరలో టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకున్న తర్వాత మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. ముందు కూడా మనం కొంచెం ఉప్పుని వేసుకున్నాము కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా మనం మెదుపుకుంటే అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. చివర్లో నార్మల్గా మనం పప్పు కూరలకి ఏ విధంగా అయితే తాలింపు పెట్టుకుంటామో అదే విధంగా వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఇంగువ వేసి ఇలా తాలింపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పునర్నవాకుతో ఈ పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ పునర్నవాకుని ఈ సీజన్లో అందరూ కూడా తప్పకుండా తినాలి. అన్నంలోకే కాకుండా ఇంకా చపాతి, జొన్న రొట్టెలు ఇలా దేంట్లోకైనా కూడా ఈ కూర చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని. ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.